Okay. Now we have already finished impact of jets on vanes until the series of blades. Now we go for a next topic in fourth unit, general layout of an hydraulic power plant. Regarding hydraulic turbines, the side heading for this topic is hydraulic turbines. So before I let you know about the turbine, I want to tell you about the hydraulic electric power plant, how it works. Here you can see the diagram of an hydraulic electric power plant. In this we have an head race. This is the head race. This is the dam which we are using. Here is the reservoir, and this is the penstock. And through the penstock we go to a reaction turbine. Here is the turbine, where turbine is connected to a generator, and down the turbine we have a draft tube and a tail race. This is the general layout of an hydraulic power plant. ఒక hydroelectric power plant ఎలా ఉంటుంది అనే ఒక లేఅవుట్ ఇది. యూజువల్ గా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ మనం ఎక్కడ ఉంటుంది, డ్యామ్స్ దగ్గర, అంటే రివర్స్ దగ్గర, కానీ ఎక్కువగా వాటర్ ఫ్లో ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడ మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ మనం నిర్మించుకుంటా ఉంటాం. ఇటు పక్కన హెడ్ రేస్ దగ్గర ఉన్నది ఇదంతా వాటర్ ఏనా, ఇదంతా రిజర్వాయర్ వాటర్. అక్కడ వాటర్ ని మనం స్టోర్ చేసుకొని ఉంటాం. ఎక్కడి వరకు స్టోర్ చేసుకుంటాం, హెడ్ రేస్ వరకు వాటర్ స్టోర్ చేసుకుంటా ఉంటాం. ఎప్పుడైతే మనకి ఇటు పక్కన వాటర్ అనేది క్లోజ్ అయిపోయిందో, మనకు వాటర్ లెవెల్ మనం వదలాలో, అంటే ఏంటి, మనం పంట పొలాలకు కానీ దేనికైనా వాటర్ లెవెల్ వదిలేటప్పుడు మనం ఏం చేస్తాం, రిజర్వాయర్ అంటే రిజర్వాయర్ దగ్గర నుంచి డ్యామ్ ని మనం ఓపెన్ చేస్తాం. అక్కడ డ్యామ్ ని ఓపెన్ చేసినప్పుడు ఇదిగో ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, హెడ్ రేస్ దగ్గర నుంచి ఓపెన్ అయ్యి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా ఇక్కడ మనకి వాటర్ ఫ్లో వరకు పెన్ స్టాక్ ట్యూబ్ ఒకటి ఉంది కదా, ఈ పెన్ స్టాక్ ట్యూబ్ లో నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది బయటకి. ఫ్లో అయినప్పుడు వాటర్ అనేది ఫ్లో అయినప్పుడు ఇక్కడ హెడ్ రేస్ దగ్గర ఏంటి, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ఎస్ అంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే లెవెల్ తగ్గుతుంది మొత్తం టోటల్ అక్కడ నుంచి ఇక్కడ టైల్ రేస్, అంటే ఏంటి, ఎక్కడ వరకు అయితే వాటర్ ఫ్లో అవుతుందో దాన్ని టైల్ రేస్ అని అంటాం. సో ఆ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా అది ఎక్కడ ఫ్లో అవుతుంది, టర్బైన్ మీదకి ఒక ట్యూబ్ లో నుంచి టర్బైన్ మీదకి ఆ వాటర్ అనేది పడుతూ ఉంటుంది. అక్కడ వాడే టర్బైన్ ఏమంటాం, రియాక్షన్ టర్బైన్ అంటాం. ఆ రియాక్షన్ టర్బైన్ దగ్గర ఏమవుతుంది, ఆ టర్బైన్ అనేది రొటేట్ అయిపోయి మనకు అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంటే మెకానికల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అయ్యి కైనెటిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ సెక్రేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎక్కడ కరెక్ట్ అవుతుంది, నీకు జనరేటర్ లో కరెక్ట్ అవుతుంది. సో జనరేటర్ లో కరెక్ట్ అయిన ఎలక్ట్రిక్ ఎనర్జీ విల్ స్ప్రెడ్ ఇట్ అవుట్ టు ద థర్మల్ పవర్ స్టేషన్ మనం స్ప్రెడ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే రియాక్షన్ టర్బైన్ మీద వాటర్ పడతా ఉంటుందో ఆ వాటర్ అంతా ఏమవుతుంది, ఇక్కడ డ్రాఫ్ట్ ట్యూబ్ అంటే ఏంటి, ఈ వాటర్ అనేది ఒక చోట స్టాండ్ బై ఉండదు కాబట్టి ఆ రిమైనింగ్ వాటర్ అనేది టైల్ స్టాక్ మీద పడతా ఉంటుంది. టైల్ స్టాక్ మీద పడ్డప్పుడు ఏమవుతుంది, ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా ఏది ఒక తీరికి కరెక్ట్ అవుతుంది. డ్రాఫ్ట్ ట్యూబ్ ఆకారం ఏంటి, ట్యాపర్ షేప్ లో ఉంటుంది ఆ డ్రాఫ్ట్ ట్యూబ్. సో ఆ వాటర్ అంతా, రిమైనింగ్ వాటర్ అంతా ఏంటి, డ్రాఫ్ట్ ట్యూబ్ లో కలెక్ట్ చేసి అది ట్యాపర్ ఆకారంలో ఉంటుంది కాబట్టి అది బయటికి ఒక పైప్, అంటే ఎలాంగేషన్ ఉంటుంది కాబట్టి బయటికి వదిలేస్తా ఉంటుంది ఆ వాటర్ మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని వాడుతూ ఉంటాం. సో ఇక్కడ టోటల్ హెడ్ ని హెచ్ గా తీసుకుంటాం. అక్కడ హెడ్ అడ్రస్ ఎప్పుడైతే అక్కడ వాటర్ వదులుతామో అక్కడ కొంత గ్యాప్ వస్తుంది, అంటే ఏంటి, వాటర్ లెవెల్ కాస్త తగ్గుతుంది. ఆ తగ్గింది హెచ్ఎఫ్ గా తీసుకుంటాం. ఈ మధ్యలో అంటే ఏంటి, మొత్తం టోటల్ అక్కడ నుంచి అక్కడికి హైట్ హెచ్ఎస్ గా తీసుకుంటాం. సో హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ఎఫ్ ప్లస్ హెచ్ ని హెచ్ఎస్ అంటాం. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న టర్మ్స్ ఏంటి అంటే హెడ్ రేస్ ఒకటి, టైల్ రేస్ ఒకటి, డ్రాఫ్ట్ ట్యూబ్ ఒకటి, పెన్ స్టాక్ ఒకటి, ఇవన్నీ మనం యూజ్ చేస్తున్న కొత్త టర్మ్స్. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇక్కడ కూడా ఇంకా నీకు కనిపించేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంటే. దీన్ని కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే నేను ఎందుకైనా మంచిదని 2 డయాగ్రామ్స్ తీసుకున్నాను. 2 డయాగ్రామ్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అక్కడ నేను డైరెక్ట్ గా టర్బైన్ చూపించాను. ఇక్కడ చూడండి, హెడ్ రేస్ డ్యామ్ నుంచి వాటర్ పెన్ స్టాక్ ద్వారా వస్తుంది. అది నాజిల్ నుంచి టైల్ రేస్ మీద, నాజిల్ నుంచి టర్బైన్ మీద పడుతుంది, టర్బైన్ బ్లేడ్స్ మీద పడుతుంది. అక్కడ నుంచి టైల్ రేస్ అంటే ఏంటి, కింద కలెక్ట్ అవుతా ఉంటుంది. ఇది యాక్చువల్ గా మీ టెక్స్ట్ బుక్ లో, అంటే మీరు ఇప్పుడు వాడుతున్న బన్సల్ టెక్స్ట్ బుక్ లో ఉన్న డయాగ్రామ్.
సో ఇక్కడ కూడా ఇంకా డ్యామ్ ఉంటుంది, హెడ్ రేస్ ఉంటుంది, టైల్ రేస్ ఉంటుంది. పెన్ స్టాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ అంటే హెడ్ రేస్ ఎంతవరకు అయితే మనకి మూవ్ అవుతుందో, ఆ వాటర్ ఎంతవరకు అయితే మనకు తగ్గుతాయో లెవెల్, దాన్ని హెచ్ఎఫ్ ఫండ్ అంటాము. ఈ టోటల్ హైట్ ఏమో నెట్ హెడ్ క్యాపిటల్ హెచ్ అంటాము. ఈ గ్రాస్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది మొత్తం హైట్ ఎంత ఉందో హెచ్జి అని అంటాం. సో క్యాపిటల్ హెచ్జి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ప్లస్ స్మాల్ హెచ్ఎఫ్. ఇది లేఅవుట్ ఆఫ్ ఎన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. దీని కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్. సో ఒక టర్బైన్ ఎలా మూవ్ అవుతుంది, వాటర్ ఎక్కడ నుంచి మనం రిజర్వాయర్ నుంచి వాటర్ ఎలా తీసుకుంటాం, దాని ద్వారా పవర్ ప్లాంట్ ఎలా జనరేట్ చేస్తాం అనేది బేసిక్ డయాగ్రామ్ ఇది. సో నౌ కమింగ్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ hydroelectric power plant. In a hydroelectric power plant, the water is utilized to move the turbines, which in turn run the electric generators. So వాటర్ మనం దేనికి వాడతాం, టర్బైన్స్ ని మూవ్ చేయడానికి వాడతాం. ఆ టర్బైన్స్ మూవ్ అయినప్పుడు వచ్చే ఆ ఎనర్జీని మనం కలెక్ట్ చేసుకొని దాన్ని ఎలక్ట్రిక్ జనరేటర్ లో స్టోర్ చేసుకుంటా ఉంటాం. ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్ గా ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ is stored in the dam gets converted into the kinetic energy of the moving water in the penstock, and this kinetic energy gets converted into electrical energy with the help of turbine and generator combination. టర్బైన్ జనరేటర్ కాంబినేషన్ వల్ల పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ మారుతుంది. కైనెటిక్ ఎనర్జీ నీకు ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదే ఇందాక డయాగ్రామ్ లో నేను క్లియర్ గా చూపించింది. హైడ్రో పవర్ ప్లాంట్ వాజ్ ఇన్వెంటెడ్ బై హెచ్ఎఫ్ రోగర్స్ అనే అతను హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని ఇన్వెంట్ చేశాడు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే ఏంటి, మనకి డబ్ల్యూ అంటే సంథింగ్ బట్ పవర్ ఇంటూ క్యూ అంటే రేట్ ఆఫ్ వాటర్ ఫ్లో ఇంటూ హెచ్, డబ్ల్యూక్యూహెచ్ ఇంటూ ఎన్ ఇంటూ 9.81 వాట్స్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ బ్లేడ్స్, డబ్ల్యూక్యూహెచ్ ఇంటూ ఎన్ ఇంటూ 9.81 వాట్స్ గా మనం డినోట్ చేస్తాం. సో వన్స్ అగైన్ ఇది ఇండియన్ ఈ డయాగ్రామ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దాని గురించి నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇన్ హైడ్రో పవర్ ప్లాంట్ ద వాటర్ is utilized to move the turbines, which in turn run the electric generators. వాటర్ ని మనం యూజ్ చేసుకొని టర్బైన్ మూవ్ చేస్తాం, which in turn runs the electric generator. దానికి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ జనరేటర్స్ రన్ అవుతాయి. The potential energy of the water stored in the dam gets converted into kinetic energy. Potential energy ఫస్ట్ స్టోర్ అయ్యి ఉన్నది కన్వర్టెడ్ దేనికి కన్వర్ట్ అవుతుంది, kinetic energy ఆఫ్ మూవింగ్ వాటర్ ఇన్ ద పెన్ స్టాక్ లో ఉన్నదాన్ని మూవింగ్ వాటర్ వల్ల కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అండ్ దిస్ కైనెటిక్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ విత్ ద హెల్ప్ ఆఫ్ టర్బైన్ అండ్ జనరేటర్. ఆ పొటెన్షియల్ ఎనర్జీ అంతా వచ్చి కైనెటిక్ ఎనర్జీగా మారి దేని మీద పడుతుంది, టర్బైన్స్ మీద పడుతుంది. అక్కడ ఏమవుతుంది, టర్బైన్స్ అనేవి గట్టిగా బాగా హెవీగా మూవ్ అవుతాయి కాబట్టి అది కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఎనర్జీగా కనెక్ట్ అయ్యి జనరేటర్ లో స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ సైడ్ హైడ్రాలిక్స్ అంటే ఏంటి, హైడ్రాలిక్ సిస్టమ్ అంటే ఏంటి. హైడ్రాలిక్ సిస్టమ్ యూజ్ ద ప్రిన్సిపల్ దట్ ప్రెషర్ ఇస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ లిక్విడ్. ఒక హైడ్రాలిక్ సిస్టమ్ లో అసలు మనకి హైడ్రాలిక్స్ అంటేనే ఒక లిక్విడ్ ని వాడతాం కాబట్టి దాని హైడ్రాలిక్ అనే పేరు వస్తుంది. సో హైడ్రాలిక్ సిస్టమ్ యూజ్ ద ప్రిన్సిపల్ దట్ ప్రెషర్ ఇస్ ట్రాన్స్మిటెడ్ త్రూ అవుట్ ద లిక్విడ్. లిక్విడ్ మనం ఏదైతే లిక్విడ్ మీడియం తీసుకుంటామో దాని యొక్క త్రూ అవుట్ గా ప్రెషర్ కనుక ట్రాన్స్మిట్ అవుతా ఉంటే దాన్ని హైడ్రాలిక్ అంటాం. They are used to transfer movement from one part of machine to another without linking the parts mechanically. ఒకదానికొకటి మనం పార్ట్స్ మెకానికల్ గా లింక్ చేయకపోయినా ఒకదాని నుంచి ఒకటి మూవ్మెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. ఆల్ హైడ్రాలిక్ సిస్టమ్ యూస్ టు pistons linked via a pipe carrying a special oil called hydraulic fluid. సో ఫ్లూయిడ్ అనేది క్యారీ చేస్తుంది కాబట్టి దాన్ని హైడ్రాలిక్ ఫ్లూయిడ్ అని అన్నాం. ప్రతి సిస్టమ్ లోను ఏదో ఒక పైపుల ద్వారాను ఏదో ఒక లింక్ ద్వారాను ఆ ఫ్లూయిడ్ అనేది క్యారీ ఆన్ అవుతా ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూస్తే కనుక డయాగ్రామ్ ఫోర్స్ ఎక్కడ అప్లై చేస్తాం, ఒక పక్కన ఫోర్స్ అప్లై చేస్తాం, ఇంకో పక్కన ఫోర్స్ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. ప్రెషర్ ఇన్సైడ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద హైడ్రాలిక్ లిక్విడ్ ఇస్ ద సేమ్. ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక పక్కన అప్లై చేసిన ఫోర్స్ ఇంకో పక్కన అంటే నీకు తీసుకున్నది ప్రెషరైజ్డ్ లిక్విడ్ తీసుకుంటున్నావు. ఆ లిక్విడ్ లో ప్రతి మాలిక్యూల్ లోనూ నీకు ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ అనేది మూవ్ అవుతా ఉంటుంది కొంత ఎనర్జీతో, కాబట్టి నీకు ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రెషర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. సో మనం మీడియం లిక్విడ్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని హైడ్రాలిక్ సిస్టమ్ ఆర్ హైడ్రాలిక్ ప్రెషర్ ఆర్ హైడ్రాలిక్స్ అని అంటారు.
So again, I have given a dam. So what is a hydraulic machine? Hydraulic machine ante enti? Hydraulic machines are defined as those machines which convert either hydraulic energy possessed by water into mechanical energy or mechanical energy into hydraulic energy. Hydraulic machine అనేది ఎప్పుడు అంటాము అని అంటే మనం హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగానే మార్చొచ్చు, మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా మార్చొచ్చు. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీని కలిపితే మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీని కలిపితే మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. ఆ మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా మార్చొచ్చు, లేదా హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చొచ్చు. మొత్తానికి ఒక మీడియం యూజ్ చేసుకొని, అంటే ఒక హైడ్రాలిక్ అనే మీడియం యూజ్ చేసుకొని, అంటే ఐదర్ వాటర్ కావచ్చు లేదా ఇంకేదన్నా వాటర్ అంటే ఫ్లోబిలిటీ నేచర్ ఉన్న, ఫ్లూయిడిక్ నేచర్ ఉన్న ప్రాపర్టీని, ఫ్లూయిడిక్ నేచర్ ఉన్న పదార్థాన్ని మధ్యలో మనం యూజ్ చేసుకొని గనక మనం కన్వర్ట్ అయితే గనక దాన్ని హైడ్రాలిక్ మెషిన్ అని అంటారు. So next, what is a turbine? Turbine ante enti? The hydraulic machines which converts the hydraulic energy into mechanical energy are called turbines. Hydraulic machines which converts the hydraulic energy into mechanical energy. ఒక హైడ్రాలిక్ మెషిన్ తీసుకొని అది హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారిస్తే దాన్ని ఏమంటాం? టర్బైన్ అంటాం. సో this mechanical energy is used to running a electric generator which is directly coupled to the shaft of the turbine. ఆ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ జనరేటర్ రన్ చేయడానికి వాడతాం. ఎట్లా వాడతాం? షాఫ్ట్ తో డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా దానికి అటాచ్ చేస్తూ ఆ మెకానికల్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ జనరేటర్ ని కపుల్ చేయడానికి వాడతాం. ఎలక్ట్రికల్ షాఫ్ట్ తో దాన్ని కపుల్ చేస్తే ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ జనరేటర్ జనరేట్ చేసుకుంటుంది ఎలక్ట్రిసిటీ. సో దిస్ ఈజ్ వాట్ meant by turbine. Once again I go through the hydraulic machine. What is a turbine? And it's a hydraulic machine which converts the hydraulic energy into mechanical energy are called turbines. The machine that converts hydraulic energy into mechanical energy are called turbines. This mechanical energy is used to running an electric generator which directly coupled to the shaft of the turbine. ఆ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ జనరేటర్ ని రన్ చేయడానికి వాడతాము. What are the types of turbines? మనకి types of turbines ఎన్ని ఉన్నాయి? Steam turbines, gas turbines, hydraulic turbines మూడు ఉన్నాయి. స్టీమ్ టర్బైన్స్, గ్యాస్ టర్బైన్స్ ఇవన్నీ వచ్చేసరికి థర్మల్కి వెళ్ళిపోతాయి. హైడ్రాలిక్ టర్బైన్స్ వచ్చేసరికి వాటర్ టర్బైన్స్, ఇవన్నీ ఎఫ్ఎంహెచ్ఎం, ఎందుకంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ తో రిలేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి హైడ్రాలిక్ టర్బైన్స్ అన్నిటికీ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ కిందకు వస్తాయి. వాట్ ఈస్ అన్ హైడ్రాలిక్ టర్బైన్? హైడ్రాలిక్ టర్బైన్ అంటే ఏంటి? ఇంతకు ముందు మనం టర్బైన్ అంటే ఏంటో చూసాం, ఇప్పుడు హైడ్రాలిక్ టర్బైన్ అంటే ఏంటో చూస్తాం. హైడ్రాలిక్ టర్బైన్, హైడ్రాలిక్ మెషిన్ విచ్ కన్వర్ట్స్ హైడ్రో పవర్ అంటే ఎనర్జీ ఆఫ్ వాటర్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఆర్ కాల్డ్ as an hydraulic turbines. The hydraulic machine that converts hydro powers energy of water into mechanical energy are called as hydraulic turbines. So ఒక హైడ్రో మెషిన్ దట్ కన్వర్ట్స్ హైడ్రో పవర్ అంటే ఏంటి? ఎనర్జీ ఆఫ్ వాటర్, వాటర్ యొక్క ఎనర్జీని into mechanical energy are called as hydraulic turbines. This mechanical energy is used in running an electric generator which is coupled to the turbine shaft. హైడ్రాలిక్ అంటే ఒక హైడ్రాలిక్ అనే మీడియం వాడుతున్నాం కాబట్టి అది టర్బైన్ రన్ చేయడానికి వాడుతున్నాం కాబట్టి దాన్ని హైడ్రాలిక్ టర్బైన్ అన్నాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, యూజువల్లీ 7 మార్క్స్ క్వశ్చన్. క్లాసిఫికేషన్ ఆఫ్ వాటర్ టర్బైన్స్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ వాటర్ టర్బైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్న. ఇందులో మీకు యూజువల్ గా సిలబస్ లో ఉంది పెల్టన్ ట్యూబ్, ఫ్రాన్సిస్, కెప్లాన్ టర్బైన్. వాటన్నిటికీ డయాగ్రామ్స్ తో సహా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తారు. ప్లస్ వీటికి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎఫిషియన్సీ కనుక్కునేవి. ఈ ఎఫిషియన్సీ కనుక్కునే ప్రాబ్లమ్స్ కి మీరు క్లిక్ ఆన్ చేయాలి అని అంటే మీకు ఫస్ట్ అసలు కర్వ్డ్ బ్లేడ్, అన్సిమెట్రికల్ కర్వ్డ్ బ్లేడ్, కర్వ్డ్ బ్లేడ్ యొక్క ప్రాబ్లమ్స్ మీకు ఐడియా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్స్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ అంటే మీరు బేసిక్ గా మీరు బాగా గ్రిప్ తెచ్చుకోవాల్సింది ఏంటంటే అన్సిమెట్రికల్ కర్వ్డ్ ప్లేట్స్ మీద ఒక వెలాసిటీ ప్రొఫైల్స్ అంటే ఇన్లెట్ వెలాసిటీ ప్రొఫైల్, అవుట్లెట్ వెలాసిటీ ప్రొఫైల్ ఎలా గీసాము, వాటికి వర్క్ డన్ ఎలా కనుక్కుంటున్నారు, ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటున్నారు, పవర్ ఎలా కనుక్కుంటున్నారు, ఆ ఫార్ములాస్ అన్ని మీకు
ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే ఇందులో ఉన్న ఫార్ములాస్ మీకు పెల్టన్ టర్బైన్ కాకుండా మిగతా 2 అంటే కెప్లాన్ ఫ్రాన్సిస్ టర్బైన్ యొక్క ఫార్ములాస్ మీరు క్యాచ్ చేయగలుగుతారు. అంటే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు క్యాచ్ చేయగలుగుతారు. దానికంటే ముందు క్లాసిఫికేషన్ ఆఫ్ వాటర్ టర్బైన్స్ చెప్తాం. సో క్లాసిఫికేషన్ అనేది 4 రకాలుగా చేయటం జరిగింది. ఫస్ట్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ఎనర్జీ అట్ ఇన్లెట్. ఇన్లెట్ అంటే ఏంటి? మనం స్టార్టింగ్ దగ్గర అంటే నాజిల్ దగ్గర ఉన్నది దాన్ని ఇన్లెట్ అంటాం. ఆ ఇన్లెట్ దగ్గర ఉన్న టైప్ ఆఫ్ ఎనర్జీ, దాని దగ్గర టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎటువంటి ఎనర్జీని మనం అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఒక టైప్ ఉంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో త్రూ ద రన్నర్, అంటే లోపల ఉన్న రన్నర్ ఎలా మూవ్ అవుతుంది దాని యొక్క డైరెక్షన్ అంటే ఏంటి? మనం వాటర్ పోస్తుంటే అది రన్నర్ మూవ్మెంట్ ఎలా ఉంది, మనం వాటర్ పోస్తుంటే అది ప్యారలల్ గా తిరుగుతుందా, వాటర్ కి టాంజెన్షియల్ గా తిరుగుతుందా, లేదా బోత్ ప్యారలల్ అండ్ టాంజెన్షియల్ గా తిరుగుతుందా, లేదా హారిజాంటల్ గా తిరుగుతుందా, అది ఎలా తిరుగుతుంది అనే దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ ఉంది. అకార్డింగ్ టు ద హెడ్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ హెడ్ దగ్గర టర్బైన్ అకార్డింగ్ టు ద హెడ్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్, దాని యొక్క హెడ్ ని బేస్ చేసుకొని హెడ్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ అంటే దాని హెడ్ యొక్క స్పీడ్ అంటే హెడ్ డైరెక్ట్ గా నీకు మోటార్ కనెక్ట్ అయి ఉంటుంది. దాని యొక్క హెడ్ యొక్క టర్బైన్ యొక్క హెడ్ యొక్క స్పీడ్ ని బేస్ చేసుకొని ఒక క్లాసిఫికేషన్ ఉంది. అకార్డింగ్ టు ద స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ ది టర్బైన్, స్పెసిఫిక్ స్పీడ్ ని బేస్ చేసుకొని ఒక క్లాసిఫికేషన్ ఉంది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ వాటర్ టర్బైన్స్ 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ఎనర్జీ అట్ ద ఇన్లెట్. టైప్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకుని 2 టైప్స్ ఉన్నాయి, ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్. 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్. అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో త్రూ ద రన్నర్ లో ఉన్న ఫ్లో దాన్ని బట్టి టాంజెన్షియల్ ఫ్లో, రేడియల్ ఫ్లో, యాక్సియల్ ఫ్లో, మిక్స్డ్ ఫ్లో 4 రకాలు ఉన్నాయి. అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లోని బట్టి టాంజెన్షియల్ ఫ్లో, రేడియల్ ఫ్లో, యాక్సియల్ ఫ్లో అండ్ మిక్స్డ్ ఫ్లో. అకార్డింగ్ టు ద హెడ్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్, అకార్డింగ్ టు ద హెడ్ కి వచ్చేసరికి హై స్పీడ్, హై హెడ్, లో హెడ్, మీడియం హెడ్ 3 టైప్స్ ఉన్నాయి. హై హెడ్, లో హెడ్, మీడియం హెడ్. అకార్డింగ్ టు ద స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ ది టర్బైన్, లో స్పెసిఫిక్ స్పీడ్, మీడియం స్పెసిఫిక్ స్పీడ్, హై స్పెసిఫిక్ స్పీడ్. లో స్పెసిఫిక్ స్పీడ్, మీడియం స్పెసిఫిక్ స్పీడ్ అండ్ హై స్పెసిఫిక్ స్పీడ్. స్పెసిఫిక్ స్పీడ్ ని బేస్ చేసుకొని 3 టైప్స్, లో, మీడియం, హై. సో ఫస్ట్ కమింగ్ టు ద according to the type of energy at the inlet of the turbine. According to the type of energy at the inlet of the turbine, first one. ఫస్ట్ ఏంటది? ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్ అనేది ఎప్పుడు అంటాము అని అంటే, ద ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ ద ఎనర్జీ అవైలబుల్ ఇస్ ఓన్లీ ఇన్లెట్ దగ్గర ఒక్క కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటే దాన్ని ఇంపల్స్ టర్బైన్ అని అంటాం. ఇన్లెట్ దగ్గర ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటే దాన్ని ఇంపల్స్ టర్బైన్ అంటాం. అలా కాకుండా ఇన్లెట్ దగ్గర బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ప్రెషర్ ఎనర్జీ కనుక 2 అవైలబుల్ గా ఉంటే దాన్ని రియాక్షన్ టర్బైన్ అంటాం. ఇన్లెట్ దగ్గర ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంటే మనం దాన్ని ఇంపల్స్ టర్బైన్ అంటాం. బోత్ ప్రెషర్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ కనుక ఇన్లెట్ దగ్గర ఉంటే దాన్ని రియాక్షన్ టర్బైన్ అని అంటాం. సో నెక్స్ట్ టాంజెన్షియల్ ఫ్లో. టాంజెన్షియల్ ఫ్లో అంటే ద ఫ్లో అలాంగ్ ద టాంజెంట్ ఆఫ్ ది రన్నర్, ద టర్బైన్ ఈజ్ నోన్ as అంటే రన్నర్ దగ్గర ఫ్లో టాంజెన్షియల్ అంటే ఏంటి? 90 degrees లో ఫ్లో అవుతా ఉంటే దాన్ని టాంజెన్షియల్ ఫ్లో అని అంటాం. And the flow in the radial direction is called as a radial flow, and the flow from outwards to inwards is called as inward radial flow. Inward outward ఉంటుంది. నెక్స్ట్ డైరెక్షన్ ప్యారలల్ డైరెక్షన్ లో ఉంటే కనుక దాన్ని యాక్సియల్ ఫ్లో అంటాము. బోత్ రేడియల్ అండ్ ప్యారలల్ బోత్ యాక్సిస్ నుంచి రొటేషన్ వస్తుంటే దాన్ని మిక్స్డ్ ఫ్లో అని అంటాం. సో these are the types of flows. So first let us go through the first type, Pelton wheel or free jet turbine. First type of turbine ఏంటది? Pelton wheel.
పెల్టన్ వీల్ అంటే ఏంటి? ఇది ఎట్లాంటి టర్బైన్? హై హెడ్, టాంజెన్షియల్ ఫ్లో, ఇంపల్స్ టర్బైన్, హారిజాంటల్ షాఫ్ట్. షాఫ్ట్ హారిజాంటల్ గా ఉంటుంది, హెడ్ హెవీగా ఉంటుంది. ఇట్ ఇస్ అ టాంజెన్షియల్ ఫ్లో అంటే రన్నర్ కి వాటర్ మనం టాంజెన్షియల్ గా పంపిస్తున్నాము. ఇంపల్స్ టర్బైన్ అంటే ఏంటి? నీకు ఇన్లెట్ దగ్గర ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ అవైలబుల్ ఉంటుంది. దీన్ని పెల్టన్ టర్బైన్ అని అంటాం. దిస్ టర్బైన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎల్ఏ పెల్టన్, అండ్ అమెరికన్ ఇంజనీర్. ఎల్ఏ పెల్టన్ అనే అతను దీన్ని డిరైవ్ చేశాడు కాబట్టి దీన్ని పేరు పెల్టన్ వీల్ అని వచ్చింది. ద వాటర్ స్ట్రైక్స్ ద బకెట్ అలాంగ్ ద టాంజెంట్ ఆఫ్ ది రన్నర్. వాటర్ బ్రకెట్ ని టాంజెన్షియల్ ఆకారంలో స్ట్రైక్ చేస్తుంది కాబట్టి దీన్ని ద వాటర్ స్ట్రైక్స్ ద బకెట్ అలాంగ్ ద టాంజెంట్ ఆఫ్ ది రన్నర్. హెడ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ హెడ్ ఎంత ఉంటుంది? 50 meters to 1300 meters ఉంటుంది హెడ్. మనం తీసుకునే హెడ్ అంటే ఏంటి? ఆ పెల్టన్ వీల్ యొక్క హెడ్ ఈస్ 50 meters to 1300 meters. తర్వాత స్పెసిఫిక్ స్పీడ్ అంటే రన్ చేస్తున్న స్పీడ్ 8.5 to 30 సింగిల్ జెట్. స్పెసిఫిక్ స్పీడ్ అదే 2 to more jets అంటే ఏంటి? జెట్ అంటే ఏంటి? మనం పంపిస్తున్న వాటర్ అంటే ఏంటి? నాజిల్ నుంచి పంపిస్తున్న వాటర్. అదేంటది? సింగిల్ జెట్ అంటే ఒక్కదాన్ని పంపిస్తే కనుక 8.5 to 30 ఉంటుంది. అదే స్పెసిఫిక్ స్పీడ్ 30 to 50 2 or more అంటే రెండు కంటే ఎక్కువ జెట్స్ కనుక మనం వాటర్ పంపిస్తా ఉంటే దాని యొక్క స్పెసిఫిక్ స్పీడ్ 30 to 51 ఉంటుంది. సో పెల్టన్ వీల్ యొక్క డయాగ్రామ్ ఇదిగోండి, చూడండి. దిస్ ఇస్ నథింగ్ బట్ పెల్టన్ వీల్. ఇక్కడ బ్లేడ్ పైన ఇక్కడ నేను చూపిస్తుంది పెల్టన్ కప్స్. ఇదే బ్లేడ్స్ ఆఫ్ పెల్టన్ వీల్. అవి ఎలా ఉంటాయో చూడండి. నెక్స్ట్ పెల్టన్ వీల్ అంటే ఏంటి? ఇది పెల్టన్ వీల్, ఇవి పెల్టన్ కప్స్. ఇక్కడ నాజిల్ అంటే ఇక్కడ నుంచి వాటర్ పంపిస్తా ఉంటాం. ఇక్కడ ఇది ఏంటిది? పంప్. నెక్స్ట్ డిశ్చార్జ్ వాటర్ ఎట్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఇన్లెట్ ఆఫ్ వాటర్ ఎట్ అ హై ప్రెషర్. ఇది రన్నర్. ఈ మధ్యలోది ఈ వీల్ లాగా మీకు కనిపిస్తుంది, దీన్ని రన్నర్ అని అంటాం. సో ఇది రన్ అవుతా ఉంది. వాటర్ అనేది జెట్ ఆఫ్ వాటర్ అనేది నీకు టాంజెన్షియల్ గా దాని మీద పడుతుంది. సో టాంజెన్షియల్ ఫ్లో అంటాం. ఇక్కడ జెట్ ఆఫ్ వాటర్ దీని నుంచి లిక్విడ్ అనేది మనకు ప్రెషర్ ఎలా ఎంటర్ అవట్లేదు. ఇక్కడ మటుకే ప్రెషర్ డెవలప్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అక్కడే డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంపల్స్ టర్బైన్ అని అంటాం. ఇంకొకసారి డయాగ్రామ్ ఒకసారి స్టడీ చేయండి. నేను పైన చెప్పాను కదా, ఇక్కడ హై హెడ్, టాంజెన్షియల్ ఫ్లో, ఇంపల్స్ టర్బైన్, హారిజాంటల్ షాఫ్ట్. అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయా లేదా? హెడ్ ఎక్కువగానే ఉంది, టాంజెన్షియల్ ఫ్లో ఉంది, ఇంపల్స్ టర్బైనే ఉంది, అండ్ హారిజాంటల్ షాఫ్ట్ హారిజాంటల్ గానే ఉంది. ఇక్కడ పైన మీకు కనిపిస్తున్న ఈ బ్లేడ్స్ అంటే కప్స్ ఆకారం. ఈ బ్లేడ్స్ ఇలా ఆకారంలో ఉంటాయి. బ్లేడ్ యొక్క ఆకారం ఇలా ఉంటుంది, 3 షేప్ లో, ఇన్వర్టెడ్ 3 షేప్ లో ఉంటుంది బ్లేడ్ యొక్క ఆకారం. మనం ఇప్పుడు దాకా ఓన్లీ కర్వ్డ్ బ్లేడ్ చూసాం, కానీ పెల్టన్ వీల్ లో 3 షేప్ లో ఉంటుంది, ఇన్వర్టెడ్ 3 షేప్ లో ఉంటుంది బ్లేడ్ యొక్క ఆకారం. సో పెల్టన్ టర్బైన్ ఇక్కడ నేను కింద డయాగ్రామ్స్ తో సహా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ పెల్టన్ టర్బైన్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ పెల్టన్ టర్బైన్ ఈజ్ వెరీ సింపుల్. వెన్ హై స్పీడ్ ఆఫ్ వాటర్ ఆఫ్ జెట్ అంటే ఏంటి? ఇక్కడ పైప్ లో నుంచి వాటర్ అనేది మీకు టర్బైన్ మీద పడుతుంది. ఇంజెక్టెడ్ త్రూ ద నాజిల్ హిట్స్ ద బకెట్స్ ఆఫ్ పెల్టన్ వీల్. అంటే ఏంటి? ఇన్వర్టెడ్ 3 షేప్ లో మీకు కనపడుతున్న బ్లేడ్స్, వాటిని బకెట్స్ అని కూడా అంటారు. ఇట్ ఇండ్యూసెస్ అన్ ఇంపల్సివ్ ఫోర్స్. దిస్ ఫోర్స్ మేక్స్ ద టర్బైన్ రొటేట్. అక్కడ ఏమవుతుంది? ఇంపల్సివ్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? ఆ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. హై స్పీడ్ ఆఫ్ వాటర్ వచ్చేసి ఆ టర్బైన్ బ్లేడ్స్ మీద పడుతుంది. బ్లేడ్స్ మీద పడ్డప్పుడు అక్కడ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఇంపల్సివ్ ఫోర్స్ అనేది. ఆ ఫోర్స్ వల్ల టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. కింద నేను డయాగ్రామ్ చాలా క్లియర్ గా చూపిస్తున్నాను. జెట్ ఆఫ్ వాటర్ ఎలా వచ్చి మీకు బ్లేడ్ మీద పడుతుంది అనేది, ఆ కప్పు మీద ఎలా పడుతుంది అనేది చూపిస్తున్నాను. ఆ చూపించినప్పుడు ఏంటి? ఈ పక్కన నేను ఇంకో డయాగ్రామ్ చూపించాను ఇది. సో కప్స్ మీద పడ్డప్పుడు ఏంటి? అది ఆటోమేటిక్ గా ఆ ఇంపల్సివ్ ఫోర్స్ వల్ల ఇది రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా పవర్ జనరేట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ బకెట్స్ ఇన్ ద పెల్టన్ వీల్. బకెట్స్ ఎన్ని తీసుకోవాలి? బకెట్స్ అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ద బ్లేడ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పెల్టన్ వీల్. One of the most important parameter of Pelton turbine design is known as number of buckets on the duct.
If number of buckets is inadequate, they will result in loss of water in the jet. So there should be appropriate number of buckets which will make sure that no water is lost. Appropriate number అంటే కరెక్ట్ గా నువ్వు ఎంతైతే నువ్వు రన్నర్ వీల్ తీసుకుంటున్నావో దానికి ఎగ్జాక్ట్ గా ఎన్నైతే సరిపోతాయో అన్ని బకెట్స్ ఉంటే ఏంటంటే నీకు ఎక్స్ట్రా వాటర్ కింద పడకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక కింద క్యాచింగ్ కంప్లీట్ అవుట్లెట్ అంటే ఏంటి, ఇక్కడ చూస్తుంటే కనుక జెట్ ఆఫ్ వాటర్ అనేది దాని మీద పడుతుంది. ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి దీంట్లో వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా గ్యాప్స్ ఉన్నాయి కాకపోతే కొంత వాటర్ వేస్ట్ అవుతుంది. లాస్ట్ లోకి వచ్చేసరికి కంప్లీట్ అసలు లాస్ట్ వాటర్ లాస్ అవ్వకుండా ప్రతి కప్పులోకి వెళ్ళిపోతా ఉంటుంది. సో పెల్టన్ రన్నర్ విత్ బకెట్స్, దీన్ని రన్నర్ అంటాం నాన్న. రన్నర్ చుట్టూ బకెట్స్ అంటే ఏంటి, ఈ బ్లేడ్స్ ని బకెట్స్ అని అంటాం. సో దిస్ ఈస్ ద ఒరిజినల్ పెల్టన్ వీల్. Shows runner with a Pelton wheel. The shape of the bucket is of the double hemisphere cups or a bowls. Buckets of a shape and blades of a shapes allow double hemispherical cups or bowls. Water jet is split into two equal components with the help of splitter. The special shape of a bucket makes the jet turn almost 180 degrees. This produces an impulsive force on the bucket. దానికి ఉన్న కప్ షేప్స్ వల్ల అది 180 degrees రొటేట్ అవుతా ఉంటుంది. ఆటోమేటిక్ గా ఇంపల్సివ్ ఫోర్స్ అని డెవలప్ అయ్యి నీకు దాని నుంచి షాఫ్ట్ కనెక్ట్ చేస్తాం కాబట్టి, షాఫ్ట్ నుంచి జనరేటర్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ డెవలప్ అవుతున్న కైనెటిక్ ఎనర్జీ నీకేమవుతుంది, ఆటోమేటిక్ గా షాఫ్ట్ ద్వారా నీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ గల కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా నీకు అక్కడ స్టోర్ అవుతా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఎంటైర్ డయాగ్రామ్ ఆఫ్ ఏ పెల్టన్ వీల్. ఒకసారి క్లియర్ గా చూసి ఒకసారి చదవండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాన్సిస్ టర్బైన్. ఫ్రాన్సిస్ టర్బైన్ అంటే ఏంటి, ద ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ హ్యావింగ్ రేడియల్ డిశ్చార్జ్ అట్ అవుట్లెట్. అవుట్లెట్ దగ్గర రేడియల్ డిశ్చార్జ్ ఉంటుంది. ఇట్ ఇస్ ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. ఇన్వర్డ్ అంటే లోపలికి తీసుకుంటుంది, ఇన్వర్డ్ గా లోపల అనేది ఫ్లో నడుస్తూ ఉంటుంది. దిస్ టర్బైన్ వాజ్ నేమ్డ్ బై అమెరికన్ జేబీ ఫ్రాన్సిస్. ఆయన పేరే పెట్టారు. ఇట్ ఇస్ ఎ మిక్స్డ్ ఫ్లో మీడియం హెడ్ రియాక్షన్ టర్బైన్. ఇది కూడా మిక్స్డ్ ఫ్లో మీడియం హెడ్ రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటి, బోత్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ ఎట్ ద ఇన్లెట్. హెడ్ ఎంత ఉంటుంది, 40 to 600 meters ఉంటుంది. ఫ్లో రేట్ ఎంత ఉంటుంది, 100 to 700 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. తర్వాత మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఫ్లో రేట్. స్పెసిఫిక్ స్పీడ్ ఎంత ఉంది, 51 to 255. అంటే జెట్ ఆఫ్ వాటర్ అంత స్పీడ్ తో మనం వదలచ్చు. ఒకసారి మీరు ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూడండి. హెడ్ ఉంది, ఫ్లో రేట్ ఎంత ఉంది, స్పెసిఫిక్ స్పీడ్ ఎంత ఉంది, అండ్ ద టర్బైన్. ఇట్ ఈస్ అన్ ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ హ్యావింగ్ రేడియల్ డిశ్చార్జ్ అట్ అవుట్లెట్. సో ఫ్రాన్సిస్ టర్బైన్, దిస్ ఇస్ నథింగ్ బట్ అండ్ ఫ్రాన్సిస్ టర్బైన్. దీన్ని ఫ్రాన్సిస్ టర్బైన్ అంటారు. ఇది మిక్స్డ్ ఫ్లో అంటే ఏంటి, లోపలికి వాటర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రన్నర్ లోపలికి వాటర్ వెళ్ళి అది ఒక రకంగా ఇది ఒక రకంగా రెండు మూవ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫ్లో అంటారు. In modern Francis turbine, the water enters the runner of the turbine in radial direction and at the outlet and leaves in the axial direction at the inlet of the runner. Thus, the modern Francis turbine is a mixed flow type of turbine. ఈ పాయింట్ ఇంకొకసారి లోపలికి ఎలా ఎంటర్ అవుతుంది, మళ్ళీ బయటకు వాటర్ అనేది బయటకి ఎలా వస్తుంది అనేది ఒకసారి మీరు తీసుకుంటే దీన్ని మిక్స్డ్ ఫ్లో టర్బైన్ అనేది ఎందుకు అంటాం అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఇది వాటర్ షాఫ్ట్, దీనిలో నుంచి వాటర్ ఎంటర్ అవుతుంది లోపలికి. ఇది రన్నర్ లోపలికి వెళ్తుంది. తర్వాత ఈ రన్నర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రొటేట్ అయ్యి మళ్ళీ మనకు బయటకు వచ్చేటప్పుడు దీనికి ప్యారలల్ గా బయటకు వస్తుంది.
This is the Francis turbine, which is nothing but a mixed flow turbine. So Francis turbine లో ఉన్న రన్నర్ ఎలా ఉంటుందో చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ a Francis turbine is its runner. It is fitted with a collection of complex shaped blades as shown in the book. దీంట్లో మధ్యలో కాంప్లెక్స్ షేప్ అంటే ఏంటి, మనం పెల్టన్ వీల్ లో బ్లేడ్స్ చూసాం, కప్ షేప్ లో ఉన్నాయి. ఇక్కడ బ్లేడ్స్ చూడండి ఎలా ఉన్నాయి, కాంప్లెక్స్ షేప్ లో ఉన్నాయి. సో ఎలా లోపలికి వెళ్తాయి, మనం ఆ లోపల యూజ్ చేసుకుని వాటర్ అంటే బ్లేడ్స్ మధ్య వాటర్ తిరిగి మళ్ళీ బయటకి ఎలా వస్తుంది. సో యాక్సియల్ ఫ్లో డైరెక్షన్ లో బయటకు వస్తుంది. అంటే ఈ బ్లేడ్స్ అనేవి ఇక్కడ అటాచ్ అయ్యి లోపలికి వెళ్తే వాటర్ యూజ్ అయిన తర్వాత ఇది బయటికి ఈ పైప్ ద్వారా మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. సో ఫ్రాన్సిస్ టర్బైన్ చూడండి, ఇన్ రన్నర్ వాటర్ ఎంటర్స్ రేడియల్లీ అండ్ లీవ్స్ యాక్సియల్లీ. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఫ్లో వాటర్ గ్లైడ్స్ ఓవర్ రన్నర్ బ్లేడ్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. ఇన్ రన్నర్ వాటర్ ఎంటర్స్ రేడియల్లీ, వాటర్ లోపలికి ఎలా ఎంటర్ అవుతుంది, రేడియల్ గా ఎంటర్ అవుతుంది. అండ్ లీవ్స్ యాక్సియల్లీ, బయటకి ఎలా వస్తుందో చూడండి. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఫ్లో ద వాటర్ గ్లైడ్స్ ఓవర్ ద రన్నర్ బ్లేడ్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఆ రన్నర్ బ్లేడ్స్ లో వాటర్ గ్లైడ్ అయి ఉంటుంది, అంటే ఫ్లో జరుగుతున్నప్పుడు ఆ తర్వాత బయటకు వచ్చేస్తుంది. Blades of Francis turbine are specially shaped, so when water flows over it, a low pressure will be induced on one side and high pressure on the other side. This results in a lift force. ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఒక పక్కన లో ప్రెషర్ ఉంటుంది బ్లేడ్స్ కి, ఇంకో పక్కన ప్రెషర్ హైగా ఉంటుంది. దానివల్ల అది రొటేట్ అవుతా ఉంటుంది, బయటకు వచ్చేది యాక్సియల్ గా బయటకు వస్తాయి. కానీ ఈ రిజల్ట్ ఏమవుతుంది, లిఫ్ట్ ఫోర్స్ అనేది ఒకటి డెవలప్ అయిపోయి ఆ లోపల ఫోర్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతా, నువ్వు ఎంత స్పీడ్స్ నువ్వు జెట్ ఆఫ్ వాటర్ పంపించినా ఆ లోపల ఆ జనరేషన్ అనేది నీకు ఎలక్ట్రిసిటీ అంటే నీకు టర్బైన్ షాఫ్ట్ నుంచి నీకు జనరేట్ అయ్యే జనరేటర్ కి వెళ్తున్న షాఫ్ట్ నుంచి అంటే టర్బైన్ నుంచి నువ్వు టర్బైన్ నుంచి జనరేటర్ కి ఫిక్స్ చేసిన షాఫ్ట్ ద్వారా నీకు ఫ్లో అవుతున్న ఎలక్ట్రిసిటీ అనేది నీకు అక్కడ ఎలక్ట్రిసిటీ కరెక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కరెక్ట్ అవుతుంది. నువ్వు అక్కడ ఎంత హై ప్రెషర్ తో పంపించిన వాటర్ అక్కడ ఎంతవరకు కరెక్ట్ అవ్వాలో అంతవరకే కరెక్ట్ అవుతా ఉంటుంది. అండ్ వాటర్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది ఫ్రాన్సిస్ టర్బైన్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ఫ్రాన్సిస్ టర్బైన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కెప్లాన్ టర్బైన్, దాని గురించి రేపు చూద్దాం. టుడే పెల్టన్ వీల్ అండ్ ఫ్రాన్సిస్ టర్బైన్ గురించి చెప్తున్నాం. రేపు కెప్లాన్ టర్బైన్ చెప్పి వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఏదో ఒక ప్రాబ్లమ్ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. పెల్టన్ వీల్ మీద కూడా ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే.